నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే తెనాలి మండలం అంగలకుదురు కోపల్లె గ్రామాలలో 1.43 కోట్ల రూపాయలతో జరుగుతున్న పంట కాలువల మరమ్మత్తు పనులను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ పనులు వేగవంతంగా నాణ్యతతో జరిగేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. రైతులకు సాగునీటి సమస్యలు తలెత్తకుండా కాలువ పనులు సకాలంలో పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రణాళికబద్ధంగా దాదాపు 1,43,00,000 రూపాయలతో 47 కిలోమీటర్ల కాలువలు ఖచ్చితంగా మనకి రైతులకు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా వర్షాలు పడినప్పుడు కాలువల్లో మనం సాగునీరు కోసం, రైతుల కోసం ఉపయోగపడే విధంగా ప్రభుత్వం అందించినప్పుడు మన కృష్ణా వెస్ట్ డెల్టా నుంచి ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా సక్రమంగా దిగువ ప్రాంతాలకి కూడా రైతులు సంతోషించే విధంగా జరగాలన్న ఒక ప్రక్రియలో భాగంగా ఈరోజు నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. నాకు అంగకూరులో చూసాం, ఇప్పుడు కోపల్లి గుడివాడలో కూడా మనం పర్యవేక్షించి చూసాం. ఖచ్చితంగా ఒక 4-5 రోజుల్లో ఈ వర్క్లన్నీ కూడా ఇంకా వేగవంతంగా ముందుకెళ్లి వర్షాలు వచ్చే లోపు మన నియోజకవర్గంలో మన ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడే విధంగా స్థానిక సంస్థల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మన డిస్ట్రిబ్యూటరీ ఛానల్ కమిటీ మెంబర్లు అందరూ కూడా దీంట్లో పాల్గొనాలి. అంతిమంగా మన రైతాంగానికి ఉపయోగపడే విధంగా, మన ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎవరు కూడా రేపటి రోజున కష్టపడి మనం స్టోర్ చేసుకున్న నీళ్లు క్షేత్రస్థాయిలో మనం వదిలినప్పుడు అది దుర్వినియోగం కాకుండా, వృధా కాకుండా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఇందాక అంగల్కుదూరు జేఎంజే కాలేజ్ దగ్గర మనం చూసాం. ఊహించని విధానంలో భయంకరంగా ప్లాస్టిక్ అనేది డైరెక్ట్ గా కాలువల్లో వదిలేసి మున్సిపాలిటీ నుంచి మనకి గ్రామాల్లోకి తరలిస్తున్నాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రజలందరూ కూడా నేను కోరుతున్నాను, దయచేసి మీరు సహకరించాలి. తడి చెత్త, పొడి చెత్త అనే కార్యక్రమం మనం చేస్తున్నాం. ఇంటింటికి వచ్చి మనం సేకరిస్తున్నాం. సో ఈ కార్యక్రమంలో మీరు అర్థం చేసుకోండి, మీరే చూస్తుంటారు ప్రజలందరూ కూడా ఏ విధంగా 3 రోజుల నుంచి తీస్తున్నా కూడా ఆ కాలువలో ఇంకా భయంకరంగా వ్యర్థాలు, అదేవిధంగా ప్లాస్టిక్ బాటిళ్లు, అనేక పదార్థాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం దూరదృష్టితో ఆలోచించుకొని అంతిమంగా మన ప్రాంతానికి మనం పారిశుద్ధ్యం విషయంలో మన ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రజలందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను, దయచేసి మీరు సహకరించండి. పంచాయతీ సిబ్బంది, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది ఎవరైతే కష్టపడి పాపం అహర్నిశలు కృషి చేస్తున్నారో వాళ్ళకి మీరు ఒక భరోసా ఇచ్చే విధంగా, అండగా ఉండే విధంగా తడి చెత్త, పొడి చెత్త సేకరణ పర్ఫెక్ట్ గా జరిగేటట్టు మీరు అందరూ కూడా బాధ్యత తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహాలలో భాగంగా ఈ నెల 21న వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం జరుపుతున్నట్లుగా సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెన్ రతినాథరావు తెలిపారు. సింహాచలం దేవస్థానం నుంచి యోగా డే సందర్భంగా ఏదైతే 21వ తారీఖు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యోగా డేకి మనం 15 రోజుల ముందు నుంచే మన దేవస్థానంలో సిబ్బందికి యోగాలో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుందండి. అందులో భాగంగా రేపు ఉదయం 6 గంటలకి రాజగోపురం ఎదురుగా సుమారు 500 మందితో ఈ యోగా అన్నది 21వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి ముందుగా ట్రయల్ రన్గా మా దేవస్థానం తరఫున రేపు ఉదయం 6 గంటలకు నిర్వహించబడుతుంది. అందులో అర్చక సిబ్బంది, అలాగే వేద పండితులు, దేవస్థానం సిబ్బంది, వేద పాఠశాల పిల్లలు వీళ్ళంతా సుమారు 500 మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది సముద్రంలో జరిగిన బోటు ప్రమాదంలో నాగాయలంక మండలం గుల్లలమోద గ్రామానికి చెందిన నాగిడి రాము, సంగేశ్వరానికి చెందిన తమ్ము పోతురాజు మృతి చెందారు. సముద్రంలో వేటకు వెళ్లిన వీరు అంతర్వేది సాగర సంగమం వద్ద అలల తాకిడికి పడవలోంచి జాడిపడ్డారు. బోటులో 6 మత్స్యకారులలో 2 గల్లంతవ్వగా 4 మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన 2 మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. వేసుకుని మధ్య కట్టలేదు.
కోనసీమ జిల్లా కేసనపల్లి గ్రామం పరిసర ప్రాంతాలలో డ్రైన్ ముంపు వలన తీవ్రంగా నష్టపోయిన కొబ్బరి పొలాలను ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఇరిగేషన్ ఇంజనీర్లతో కలిసి పరిశీలించారు. తుఫాను ఆశ్రయ భవనంలో నిర్వహించిన సమావేశంలో ప్రజలు మాట్లాడుతూ డ్రైనేజీ ముంపు వలన ప్రాంతం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దెబ్బతిన్న కొబ్బరి చెట్లను చూస్తే మా కంట కన్నీరు వస్తుందని వాపోయారు. త్వరలో ఈ సమస్యకు ముగింపు పలికి మళ్లీ పూర్వ వైభవం వచ్చే వరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే దేవా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ చైర్మన్, ఇరిగేషన్ ఇంజనీర్లు, కేశనపల్లి పరిసర గ్రామాల ప్రజలు, రైతులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇలాంటి కారణాల వల్ల ఈ రోజున డ్రైన్స్ ఏదైతే పర్పస్ ఎక్సెస్ వాటర్ బయటికి పోవాలో ఆ పర్పస్ ఈ రోజు అవి చేయలేదు. ఎక్కడే చూసారు మీరు చేసిన నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనం చెప్పిందని కాదు, ఇక్కడ చెప్పిందని కాదండి. యాక్యురేట్ గా ఇప్పుడు చెప్పేటటువంటి కిలోమీటర్లు కూడా రాంగ్. మీరు లోపల ఉన్నటువంటి కాలువలను ఎక్స్పాండ్ అయిపోవడం వల్ల డ్రెడ్జింగ్ చేసినప్పుడు టర్నింగ్స్ కూడా ఎక్కువ చేశారండి. అది మీరు సెల్ఫ్ గా మేమేదైతే చేసామో అదే విజన్లో మీరు అందరూ ఒకసారి పర్యవేక్షిస్తే మీకు ఎంత ఎఫెక్ట్ అయింది ఏంటి అనేది కళ్ళు కట్టినట్టు కనిపిస్తుంది సార్. గట్టు మీద చెప్పేదానికన్నా లైవ్ విజువల్స్ చూడండి. ఇప్పుడు వచ్చినటువంటి ఎవరైతే మా స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి, మీరు ఎస్సీ గారు కానీ ఎవరైతే కానీ ఒకసారి డైరెక్ట్ విజువల్స్ చూడాలని నా కోరిక. దాని మీద తర్వాత మీరు ఏ విధంగా తీసుకోవాలనుకుంటే ఆ విధంగా తీసుకోండి. అంటే ఇక్కడ ఒకరికి ప్రాంతానికి అన్యాయం జరిగి ఇంకొకటి జరిగేటంటే ఎవరు సైన్యం కానండి మొత్తం అందరికి జరుగుతుంది. కానీ దాన్ని ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత మరి ఏం తీసుకున్నారు, కొంచెం స్ట్రైట్ చేశారు. ఈ టర్నింగ్స్ వల్ల ఆ స్లోప్ స్పీడ్ వెలాసిటీ అనేది తగ్గిదండి. ఈ వెలాసిటీ ఇప్పుడు ఏమంటే స్ట్రైట్ అవడం వల్ల భారత సహకార స్నేహ సంఘం ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో పాలస్తీనా సంఘీభావ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో ఇస్కఫ్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ శివకుమార్ మాట్లాడుతూ పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. యుద్ధం ఆపకపోతే లక్షల మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతారన్నారు. ఈ సదస్సులో ఇస్కఫ్ నాయకులు శ్రీరాములు, ప్రసాద్, సుధాకర్, కోన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మరి పాలస్తీనా పైన జరిగినటువంటి దమనకాండకు గుర్తింపుగా అదేవిధంగా నేడు ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులు మరి యుద్ధాల వైపు చూస్తున్నటువంటి తరుణంలో ఈ మానవాళి ఈరోజు ఎంతో అభివృద్ధి చెందినటువంటి ఈ మనిషి తన పతనాన్ని తనే కోరుకుంటూ ఈరోజు ఒకరిపైన ఒకరు మరి ఆధిపత్యం కోసం, అలాగే అగ్రరాజ్యాలైనటువంటి అమెరికా అనుబంధంగానే ఈరోజు వాళ్ళు చెప్పిన విధంగానే నడుచుకుంటూ మరి ప్రపంచ మానవాళికి ఈరోజు జరుగుతున్న ప్రమాదాన్ని గుర్తించి ఇది నివారణ కోసం శాంతి సంఘం ముందుండి ఈ దేశంలో ఉన్నటువంటి కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా సుఖశాంతులతో బతకాలనేసి ఈ నాగరిక సమాజాన్ని మరింత ముందుకు తీసుకొని పోయేదానికి దోహదపడాలి. ఈ పరిజ్ఞానాన్ని అదేవిధంగా జ్ఞాన సంపద అంతా కూడా ఈ మనుషులకి మరింత చేరువై ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటుంది. కాబట్టి ఈ ఇస్కాఫ్ ఈరోజు ఈ పాలస్తీనా దీనిపైన లక్షలాది మంది అక్కడ అమరులైనటువంటి వాళ్ళకి సంతాపం తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి ప్రపంచంలో వస్తున్నటువంటి ఈ మార్పులకి మనిషి తన జీవన శైలిని ఏ విధంగా మార్చుకుంటున్నాడో అదేవిధంగా యుద్ధాల వైపు పోకుండా ఏ దేశం కూడా అభివృద్ధి చెంది సర్వమానవులు కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. మంత్రి లోకేష్ పై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఖండించారు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తారని ఆయన తెలిపారు. దాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్ష వైసీపీ నేతలు 2,000 రూపాయలు లోకేష్ తమ ఖాతాలో వేసుకున్నారంటూ చేస్తున్న తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కూటమి పరిపాలన చాలా పారదర్శకంగా ఉంటుందన్నారు. ఈ తప్పుడు ఆరోపణలు నిరూపించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో ఏదైతే 2,000 రూపాయలు వాళ్ళు సొంత ఖాతాల్లోకి వెళ్ళాయో, అవినీతి జరిగిందో, నాశనకమైన పనులతోనే ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తారని అనుకుంటున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రాన్స్పరెంట్ మినిస్ట్రీస్ పవన్ కళ్యాణ్ గారితో పాటు లోకేష్ గారిని మీరు కాదు, మీ జేజం వచ్చినా ఒక సెంటిమీటర్ అవినీతి కూడా మీరు అందులో ఏదైతే చూపించలేరు. ఏదో అక్కస్తోనే
మీరు ఏదైతే సంటిపేలాపన పేలుతున్నారో దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. దాన్ని మీరు నిరూపించకపోతే తప్పకుండా లీగల్గా ప్రభుత్వం ఎవరైతే ఆ విమర్శలు చేశారో వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అయ్యి మరోసారి తప్పుడు ఆరోపణలు చేయడానికి, తప్పుడు పేలాపన పేలడానికి భయపడే విధంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతున్నాం. పాఠశాల విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. కూటమి నాయకులు ఏలూరు జిల్లా గడ్డిరెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను కూటమి నాయకుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పాఠశాలల ప్రారంభం రోజే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పేరుతో 9 రకాల వస్తువులతో కిట్ల పంపిణీకి విద్యాశాఖ ఏర్పాట్లు చేసిందన్నారు. అదేవిధంగా సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందించడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో మరింత ఆనందం కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు గౌరవ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన సూపర్ 6 పథకాల్లో భాగంగా తల్లి వందనం మొన్న జూన్ 12వ తారీఖున పిల్లల తల్లి అకౌంట్లోకి డైరెక్ట్గా 13,000 రూపాయలు తల్లి అకౌంట్లోకి ఒక 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి తీసి ఇలాగ డైరెక్ట్గా 13 పిల్లలు 2 ముగ్గురున్నా మన జంగాడులో 9 పిల్లలు వేసుకోవాలండి. 9 పిల్లలు కూడా వేసారండి. 9 పిల్లలకి 13,000 వేసారు. ఇది గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా నిలిచింది. అట్లాగే మన స్కూల్ పిల్లలకి అందరూ కూడా బుక్స్ అన్ని కూడా పెద్దలకి అలాగే ఓటమి నాయకులు నా నమస్కారాలు, విద్యార్థులకి నా దీవులు, అలాగే ఉపాధ్యాయ సిబ్బందికి నా శుభాకాంక్షలు. ఈ రోజున ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పథకం ఏదైతే ఉందో తల్లి వందనం, ఆ కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర పేద ప్రజానీకాన్ని కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం ద్వారా వారి చదువుకు, వారి విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ చదువుకి అభివృద్ధి కోసం కృషి చేస్తోంది. అలాగే వారికి అవసరమైన ఏదైతే సామర్థ్యం ఉందో వారిని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులు జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నాయని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో స్థానిక తహసీల్దార్ రజనీ కుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సును అదనపు కలెక్టర్ మెంచు నగేష్ సందర్శించారు. రైతులతో మాట్లాడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ, అటవీ శాఖకు సంబంధించిన భూములను త్వరలోనే పరిష్కరిస్తామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీ కుమారి, ఆర్ఐ మహమ్మద్ గౌజ్ తదితరులు పాల్గొన్నారు. పెట్టుకుంటే ప్రభుత్వం నుంచి ఏమన్నా వస్తుండొచ్చు, ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా వస్తున్నాయి. ఇంకా సాధారణంగా కొనుక్కున్నాము. గతంలో మేము దరఖాస్తు పెట్టుకోలేదు. కొంతమంది ఆన్లైన్ పెట్టుకుంటే కాలేక ఆన్లైన్ పెట్టుకున్న వాటికి కూడా కొన్ని ఊళ్ళో 200, 300 కూడా పెట్టుకున్నారు. వాళ్ళకి ఏంటంటే కోర్టులో కేసు కాబట్టి కేసు అయిపోయిన తర్వాత వస్తుంది. ఇప్పుడు కూడా ఏం చేస్తారు, మీరు ఇచ్చేది ఇప్పుడు సాదా పరిమళకు ఇవ్వండి, అదేవిధంగా అసెంబ్లీ కూడా ఇవ్వండి. వాటి మీద మాత్రం ఇప్పుడు చర్య తీసుకోవచ్చు. నోటిఫై కాకపోలేదు. ఫారెస్ట్లో నోటిఫై అయిన తర్వాత మన చేతానికి ఏముండదు. నోటిఫై కాకపోతే మన చేసుకోవచ్చు. ఒకవేళ నోటిఫై అయింది అనుకోండి, దానికి ఎవరు ఉంటున్నాం మనం దానిలో ఫారెస్ట్ అప్లిద్దాం. నేను ఏమంటున్నా బ్యాండ్ పిక్యా భూభారతి రెవెన్యూ సదస్సులు ఈరోజు మనకు పర్వతాపురం విలేజ్ రామాయపేట మండలం చూస్తుంది. మరి ఇప్పటి వరకు కూడా రైతులందరూ కూడా సుమారుగా 70 దరఖాస్తులు ఇచ్చారు. ముఖ్యంగా ఇక్కడ ఫారెస్ట్ అండ్ రెవెన్యూ సంబంధించిన సర్వే నెంబర్ 150 సంబంధించిన ఇష్యూస్ ఉన్నవి. దీంట్లో కొంత ఎక్స్టెంట్ కూడా పెరిగింది. దీనికోసం ప్రత్యేకంగా జాయింట్ ఎక్స్పెక్షన్ ఇవ్వడం తెలుస్తుంది.
అదేవిధంగా భూ సమస్యలు ఏమన్నా ఎక్స్టెంట్ తప్పున్నా కానీ పేరులో తప్పున్నా కానీ కూడా చిన్న చిన్న సమస్యలు అంటే కూడా ఈ రెవెన్యూ సోర్స్ వల్ల పరిష్కారం చేసే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా వాళ్ళు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీన్ని రానున్న 45 రోజుల్లో మనం తీర్చి దాని సమస్య పరిష్కరించి తెలంగాణ ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ మోటార్ రివైండింగ్ యూనియన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు పుట్ట రమేష్ రాజీనామా చేయడంతో నూతన జిల్లా అధ్యక్షుని కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా ముఖ్యం, ఉపాధ్యక్షులుగా మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సందెల రాజు, కోశాధికారి ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్లు చంద్రమౌళి, సాయిబాబా, అబ్దుల్లాభాయ్, అజ్మద్ భాయ్ పాల్గొన్నారు. నా పేరు పుట్ట రమేష్. నేను తెలంగాణ ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ మోటార్ రివైండింగ్ యూనియన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా దాదాపు 2022 ఫిబ్రవరి 27 నుండి ఇప్పటిదాకా కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా నేను చేయడం జరిగినది. మరి ఈరోజు కామారెడ్డి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని అనుకోవడం జరిగింది. దాంట్లోనే భాగంగా ఈరోజు ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. నా రాజీనామా గల కారణాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇలా కామారెడ్డి జిల్లా పూర్తి స్థాయిలో కామారెడ్డిలో ఉన్నటువంటి 22 మండలాలు కంప్లీట్ పూర్తి అయిపోయినాయి. మీరు కామారెడ్డి జిల్లా ఇటు క్షేత్రస్థాయిలో కావచ్చు మంచి యూనిట్తో చైతన్యంతో ఉన్నది. అదే రకంగా వేరే జిల్లాలను కూడా సమన్వయం చేయాలి. స్టేట్ వ్యాప్తంగా సమన్వయం చేసి మెకానిక్ జాతి అంటూ ఒక గుర్తింపు రావాలి, ప్రభుత్వ పరంగా గుర్తింపు రావాలని చెప్పేసి ఈరోజు నేను కామారెడ్డి జిల్లా అధ్యక్ష పదవిని వదులుకోవడం జరిగింది. ఇలా ఈ పదవికి రాజీనామా మెయిన్ కారణం ఏంటంటే, నేను కామారెడ్డి జిల్లా అధ్యక్ష పదవి తప్పుకుంటే వేరే జిల్లాలకు తిరగడానికి నాకు సునాయాసమైనటువంటి మార్గం ఏర్పడుతుంది. కాబట్టి మరి ఇటు కామారెడ్డి జిల్లా అధ్యక్ష పదవి ఉంటే నేను వేరే జిల్లాలకు పోవాలంటే కొంచెం ఇబ్బంది ఏర్పడుతుందని భావించి, కామారెడ్డి జిల్లా ఐక్యత ఉన్నది కాబట్టి మరి వేరే వారికి అవకాశం ఇచ్చి ఈరోజు కామారెడ్డి జిల్లా అధ్యక్ష బాధ్యత నుంచి తప్పుకుంటా ఉన్నాను. నాకు ఇన్ని రోజులు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క మండలాధ్యక్షునికి, అదేవిధంగా రాష్ట్ర కోఆర్డినేటర్లకు, ప్రతి ఒక్క కామారెడ్డి జిల్లాలోని మెకానిక్ సోదరులందరికీ కూడా నా శిశు వంచి పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్యలో ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో నేను ఎవరైనా సరే వాళ్ళ మనసును నొప్పించి ఉంటే కానీ, నా మాటలు వాళ్ళను బాధించి ఉంటే కానీ పెద్ద మనసుతో క్షమించగలరని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు చూపిన ప్రేమ, అనురాగం, మీరు ఇచ్చిన విలువతోనే ఈరోజు నేను కామారెడ్డి జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోతున్నానంటే దానికి మీరు అందించిన గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో వసంత నగర్ యూత్ ఆధ్వర్యంలో జైనడిగడ్డ యువత నూతన అధ్యక్షుని ఘనంగా సన్మానించారు. ఎర్రవల్లి సంతనగర్ యూత్ సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛంద సంస్థ, అందులో మనమందరం పనిచేయడం మనకెంతో గర్వకారణమన్నారు. ప్రతి సంవత్సరం ఏటా నిర్వహించే ఉత్తమ విద్యార్థుల పురస్కార అవార్డులు ఈ సంవత్సరం కూడా జిల్లా లెవెల్లో నిర్వహించడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రవల్లి మండలం, ఇటిక్యాల మండలం శివ మీడియా ఇన్ఛార్జ్ వినోద్, పెరవల్లి చౌరస్తా, వసంత్ నగర్ యూత్ పాల్గొన్నారు. దళిత మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచిన కాంగ్రెస్ నాయకులపై ఖమ్మం జిల్లా కామేపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామేపల్లి మండల పరిధిలోని పించబడుగుకు చెందిన చిప్పలపల్లి ఆనంద్పై గ్రామానికి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. దళిత మహిళలపై దాడి చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తుంది. కొట్టినందుకు మా నాన్ని ఎందుకు కొట్టారు అని అడగడానికి నేను, మా అమ్మ, మా చెల్లె, మా మరిది రోడ్డు మీద నడుచుకుంటూ అడుగుదామని పోతుంటే అప్పుడే సత్యమయ్య గారు ఎదురైంది. దమ్ములపాటి సత్యమయ్య గారు ఎదురైతే, ఏంటండి మా నాన్న ఎందుకు కొట్టారు, మరి ఇట్లా కొడితే ఆయనకి ఏమన్నా చచ్చిపోతే మాకు ఎవరు లేరు, మో పిల్లలు, మేమందరం ఆడపిల్లలమే, ఎందుకు ఇట్లా కొట్టారని అడుగుతుంటే, మీరు అడుగుడు కాళ్ళు అయ్యారా, అంత పెద్దగా అయ్యారా అనేసి మమ్మల్ని కర్రలు తీసుకొని రోడ్ల మీద ఉరికించుకుంటా మా చెప్పులు, మా చున్నీ, డ్రెస్సులు అసలు ఏమైతున్నాయి కూడా అసలు లేకుండా ఉరికించి కొట్టారు. మమ్మల్ని ఫుల్ కొట్టారు.
చేతులు వాతలు అయితే ఇంకా చూపించలేని ప్లేస్లలో కూడా వాతలు తగిలినాయి. దమలపాటి సత్యమయ్య గారు, గుజ్జర్లపూడి రాంబాబు గారు, ఇంకా వేరే వాళ్ళ పేర్లు అచ్చయ్య, దొమ్మలపట్టి అచ్చయ్య, వీళ్ళంతా కొట్టారండి, బాగా కొట్టారు. మా చేతులు స్పెల్లింగ్ నడుములు అసలు ప్లేస్ చూపించలేని ప్లేస్లలో తగిలినాయి, దెబ్బలు అయితే ఘోరంగా తగిలినాయి. మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఇక్కడికి వచ్చి ఏంటంటే మా పరిస్థితి అని కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు ఏమంటుండే, అంత ఫేక్ కేసుని పట్టుకొని మీరు ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు అని అంటున్నారు సార్. మీరు ఇంత పెద్ద ఇష్యూ ఫేక్ కేసు అంటే ఇప్పుడు మమ్మల్ని కొట్టడం కూడా ఫేక్ అనేసి అంటున్నాడు. కేసు మీ మీద అవుతుంది అనేసి మమ్మల్ని బెదిరిస్తుండు. మా మరిదిని కూడా ఫుల్ కొడితే మా మరిదిని కూడా మేము హాస్పిటల్కి వెళ్తామంటే ఆయన మీద ఒక కేసు అయింది. మేము ఆయన పంపించాం. మేము దెబ్బలు తిన్నాం, పోలీస్ స్టేషన్లో ఉన్నాం సార్. మమ్మల్ని కొట్టిన వాళ్ళందరేమో ఇంటి దగ్గర హాయిగా ఉన్నారు. అంటే ఇది ఇక్కడ ఎక్కడ న్యాయం జరుగుతుంది? మాదిగా అనే ఒక కులం వల్ల మేము పనిష్మెంట్ తీసుకుంటున్నాం, వాళ్ళు కమ్మోరు అనే దానివల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అంటే ఆయన కొట్టేటప్పుడు కూడా ఒకటి పదం వాడారు, ఏంటంటే మేము పదవిలో ఉన్నాం, మాది రాజకీయం, నువ్వు ఎవ్వరి దగ్గరకు పోయి చెప్పుకోపో, నీ వల్ల అయింది చేసుకో అనేసి మమ్మల్ని తిట్టుకుంటా కొట్టారు మమ్మల్ని. ఇదొక్క మాట. ఇది ఆడలను కొట్టడం రాజకీయ పరంగా ఏ రాజకీయ నాయకులు ఈ విధంగా చేస్తారు? ఇది మాకు సంబంధం లేదు. అది రాజకీయం అంటే కూడా మాకు తెలియదు. కానీ ఇది ఏ కక్షతో ఏ విధంగా కొట్టారు అనేది మాకు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ MNTV న్యూస్.